ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారా? యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో జరిగిన విషయాలు మనకెంత కావాలో దేవుడు అన్ని విషయాలు సమృద్ధిగా వ్రాయించిచ్చారు. వాటిని మనం చాలా జాగ్రత్తగా ధ్యానించగలిగితే యేసుక్రీస్తు వారికి వలనే మనము పరలోకానికి వెళ్ళడానికి, తండ్రితో సంతోషించడానికి వీలు ఉంటుంది. యేసుక్రీస్తు వారి జీవితంలో జరిగిన ప్రధాన సంఘటనలు ఏంటయ్యా అన్నప్పుడు, ఆయన ఈ లోకంలో జన్మించినప్పుడు జరిగింది ఒక రకమైన సందర్భాలైతే, ఆయన మరణం అనేది మరొక రకమైన సందర్భం. ఈరోజు క్రైస్తవ సమాజం కూడా ఆ వేడుకలు చేస్తుంది, ఈ వేడుకలు చేస్తూనే ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ఏ వేడుక జరుగుతుంది? మరణానికి సంబంధించి సిద్ధపాటులో ఉంది క్రైస్తవ సమాజం. కాబట్టి దానికి అనుకూలమైనటువంటి ఒక సందర్భాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు చంపబడ్డారు. ఎవరి చేత అంటే సొంత వారి చేతే. యూదులు, ఇంకా చెప్పాలి అంటే ప్రధాన యాజకులు ఆయన మీద పగపట్టి ఈయనని ఎలాగూ సంహరించాలా అని ఎదురు చూసి అవకాశం వచ్చినప్పుడు ఏమాత్రం వదులుకోకుండా ఆయనను చంపించే ప్రయత్నం చేసేశారు కదా. ఎప్పుడు దొరుకుతాడా, ఎలా దొరుకుతాడా అని ఎదురు చూశారు. ఆయనను చంపడానికి వారు ఎదురు చూస్తున్నప్పుడు వారు వెతకబోయిన తీగ కాలుకు తగిలినట్లుగా దొరికిన అవకాశమే ఇస్కరియోతు యూదా గారు. ప్రభుని మీకు అప్పగిస్తాను, నాకేమిస్తారు అన్నాడు. ఏమిస్తామంటే ఏదోటి ఇస్తాంలే, చూద్దాంలే, ముందు పట్టుకో అన్నారా వాళ్ళు. వెంటనే నాణ్యాలు తూచి ఇచ్చేశారు. ఇగో తీసుకెళ్ళు, నువ్వు ఆయన మాకు ఎప్పుడు అప్పగిస్తే ఎప్పుడు అప్పగించాలనుకుంటే అప్పుడు అప్పగించేసాయి అని చెప్పి చక్కగా తూచి ఇచ్చేశారు. వాటిని చూడగానే పండగ అయిపోయి ఉంటుంది ఇస్కరియోతు యూదా గారికి. అబ్బా, డబ్బులు గలగల. ఇక ఆయన ఎప్పుడు దొరుకుతాడు అనుకున్నాడు. ఒక చక్కని సందర్భం దొరికింది. ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు కూడా తన సమయం అయిపోయిందని గుర్తించి గెత్సెమనే తోటలో ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళారు, శిష్యులందరినీ వెంట పెట్టుకుని. కొంత దూరం వెళ్ళిన తర్వాత అందరినీ అక్కడే వదిలిపెట్టి ముగ్గురిని మాత్రమే వెంట పెట్టుకుని ఇంకొంచెం లోపలికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళాక ఆ ముగ్గురిని కూడా వదిలిపెట్టి ఆయన ఒంటరిగా ఇంకొంచెం లోపలికి వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన చేసుకుంటున్నారు. ఏంటి అంటే, అయ్యా నాకు ఇచ్చిన పనిని నేను పూర్తి చేసేసాను, ఇక ఒక్కటే మిగిలింది, ఆ ఒక్కటి కూడా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, కానీ నన్ను నువ్వు వదిలిపెడితే మాత్రం నేను భరించగలిగే స్థితిలో లేను. నువ్వు నా చెయ్యి విడిచిపెట్టొద్దు, కానీ నువ్వు చెప్పినవన్నీ నేను చేసేస్తా, ఇంకొకటే ఉంది శిలువయాగం, అది కూడా చేసేస్తా అని ఆయనతో మాట్లాడుతున్నారు. బయటకు వచ్చి ఆ ముగ్గురిని మాత్రం చెప్పారు, బాబు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అయ్యా అని. మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయమన్నారు. కానీ వాళ్ళకి విపరీతమైన నిద్ర వస్తుంది, అవునా కదా. మేము కూడా ఇక్కడ అక్కడ కూర్చొని చక్కగా వాక్యం వినండి అంటే చక్కగా నిద్రపోతారు మీరు హాయిగా. కొంతమంది ఏమో కళ్ళు తెరిచి వింటున్నట్టు నిద్రపోతారు, కొంతమంది ఏమో కొడుతున్నట్టు మరీ నిద్రపోతారు, కొంతమంది ఏమో ఈ తల నాది కాదని వెనక్కి పడేసి నిద్రపోతారు. అంత చేసి ఏంటమ్మా అన్నవనుగా విన్నా అంటారు. వాళ్ళు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. ఎవరు? ఆ ముగ్గురు మెయిన్, పేతురు గారు, యాకోబు గారు, యోహాను గారు. ఏం చేస్తున్నారు? ఆయన వచ్చి మెలకుగా ఉండి ప్రార్థన చేయమంటే అలాగే ప్రభు అంటున్నారు. ఆయన వెళ్ళి ప్రార్థన చేసుకుంటే వీళ్ళు కునికి నిద్రిస్తున్నారు. ఆయన 2 సార్లు వచ్చి చూసి లేపారు. 3వసారి ఇక లేవండిలే, ఇక నిద్రపోయిన పర్వాలేదు, నా సమయం ఆసన్నమైంది, నేను వాళ్ళ చేతికి అప్పగించబోతున్నానని లేపారు. బయటకు వస్తున్నారు. ఈ సన్నివేశాలన్నీ జరిగే సందర్భంలో ఇస్కరియోతు యూదా గారు లేరు. ఆయన ఎవరికి మాట ఇచ్చారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఇది అనుకూలమైన సమయం, నేను మీకు ఆయన అప్పగిస్తాను, రండి నాతో అని చెప్పాడు. వాళ్ళందరూ వెంటేసుకుని చీకట్లో తోట దగ్గరికి వచ్చాడు. ఈలో యేసుక్రీస్తు వారు లోపల నుంచి బయటకు వచ్చారు. ఎదురవగానే తెలుసు కదా మనకి, ఇస్కరియోతు యూదా గారు వచ్చారు.
చక్కగా ముద్దు పెట్టుకున్నారు. యేసుక్రీస్తు వారి చెలికాడ ముద్దుతో నన్ను అప్పగించేద్దాం అనుకున్నావా అన్నారు. అవి ఏమి ఎక్కట్లే ఇప్పుడు. నిజంగా అయితే ఏం జరగాలి? అమ్మో ఏంటి ఇంత మాట అనేసాడు ప్రభు, నన్ను నేను చెయ్యాలనుకున్నదంతా చెప్పేస్తున్నాడేంటి, అమ్మో వీళ్ళందరూ నన్ను ఎలా చూస్తారో కదా అనుకుని కొంచెం ఇబ్బంది పడాలి. అదేం లేదు ఆయనకి, చాలా దర్జాగా హాయిగా ఏం వినట్లా ఆయన చేయాలనుకునేది చేసుకుంటూ పోతున్నాడు. ముద్దు పెట్టేశాడు, అప్పగించేశాడు. చక్కగా వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్న తరుణంలో జరిగింది ఒక సంఘటన. కత్తులు కొనుక్కోమన్నారు. బాబు ఇక్కడ 2 ఉన్నాయి, చాలా ఇంకేమైనా కొనుక్కోమంటారు. బాబు చాలు, అది శాస్త్రానికే, దీనికి శాస్త్రానికే 2 చాలు, 2 ఎక్కువ, ఏం పర్వాలేదు ఉంచుకోండి అని చెప్పారు. బాగుంది. ఉంచుకోమన్నప్పుడు దగ్గర ఉన్నప్పుడు సహజంగా ఏం చేస్తాం, వాడతాం కదండి. వాడవా? మన కాకపోయినా వాడతాం, అవునా కాదు చెప్పండి. ఉదాహరణకి మన ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది, పక్కింటి వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు. వాళ్ళ ఇంట్లో మిగిలిపోయిన కూర ఖచ్చితంగా ఏం చేస్తారు, మన ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు. సరే మనం కూడా మన కూరలో ఉన్నసేపు అటు జోలిపోం. మన ఇంట్లో కూర లేనప్పుడు ఏం జరుగుద్ది, ఎవరో ఒకరిది లేకపోలేదు, 4 రోజులు అయింది ఆవిడ పెట్టి, రాలేదంటే దాని అవసరం లేదేమో, ఈ పూటకి మనం వాడుకుందాం, రాగానే చెప్పేద్దాం, లేదా ఫోన్ చేసేనే చెప్దాం. ఏమని, కూర పెట్టి 4 రోజులైంది, నీకు దాని అవసరం లేదేమోలే, మాకు ఇవాళ కూర లేదు, మీకు కూర మేము ఈరోజు చెప్తామా చెప్పమండి సహజంగానే. పోనీ అంతకాదు కొంతైనా వాడుకుంటే కొంచెం వేసుకున్నానమ్మా అని చెప్తాం. ఎందుకని మన దగ్గర లేదు, వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి. మరి మనల్నే కొనుక్కొని ఉంచుకోమన్న కత్తులు వాడకుండా ఎక్కడ ఉంటాం? ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏం చేయాలి, వాడాలి. వాడారు. ఎవరు ఆయన? పేతురు గారు. బయటకు వచ్చారు. బయటికి రాగానే వెతుక్కుంటున్నారు వచ్చిన సేవకులు, సైనికులు యేసుక్రీస్తు వారిని పట్టుకోవడానికి. యేసుక్రీస్తు వారు అడిగారు, ఎవరిని వెతుకుతున్నారు మీరు అని. అంటే తెలిసిందే కాబట్టి స్టోరీలో చెప్తున్నా. మీరు ఎవరిని వెతుకుతున్నారు అంటే, మేము నజరేయుడైన యేసుని వెతుకుతున్నాం. నేనే ఆయన్ని అన్నారు. అనగానే వాళ్ళు వెనక్కి జరిగి మరీ పడిపోయారంట. ఎందుకు పడిపోవడం? వెతుకుతున్నది ఆయన్నేగా. ఆయన నేనే అని చెప్తే ఎందుకు పడిపోయారు ఆలోచించండి. అంటే సహజంగా దొంగను పట్టుకోవడానికి వచ్చారనుకోండి పోలీసులు, నేనేనండి ఆయనని వెళ్తారా? మన ఇంటికి వస్తున్నాడని తెలిసి మనం పారిపోతాం. ఒకవేళ ఎక్కడైనా డైరెక్ట్ అనుకోకుండా మన దగ్గరికే వచ్చి ఒకవేళ అడిగినా ఆ ఇల్లండి అని చెప్పి ఇటు పారిపోతాం. నేనే అని చెప్పే ధైర్యం మన దగ్గరికి వచ్చినప్పుడు ఉండదు. మనం ఒకవేళ కొంతమంది ఉంటారు, ఏదో ఒకటి చేసేసి వాళ్ళే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నిజం చెప్పేస్తాం, అది వేరు. అక్కడికి వెళ్ళిపోయాడంటే అది వేరు. కానీ మనల్ని వెతుక్కుంటూ వచ్చిన వాళ్ళకి మాత్రం ససేమిరా నేనే అని ధైర్యంగా అయితే ఎవరు చెప్పం. భయం మనకి, ఎందుకని తప్పించుకునే ప్రయత్నమే చేస్తాం. కానీ యేసుక్రీస్తు నేనేనయ్యా ఆయన్ని పట్టుకోండి అనగానే ఏంటి ఎంత ధైర్యంగా చెప్పేస్తున్నాడని పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళకి భయం వేసింది తప్ప ఆయనకి ఏ భయం? అంటే నేను ఎలా అప్పగించాలో, నా జీవితం ఎలా జరగాలో నా తండ్రి ప్రణాళికలో ఉంది, ఉన్న ప్రకారమే జరుగుద్ది కాబట్టి నేనే ఆయన్ని బంధించండి అన్నారు. అప్పుడు చాలా గందరగోళంగా ఉంది, చీకటి. ప్రభువుని ఎవరో బంధించబోతున్నారు, ఆయనేమో నేనే అంటున్నారు. ఆయన కొరకు చాలామంది సైన్యం వచ్చారు. ఈ గలిబిలి జరుగుతున్న టైంలో యేసుక్రీస్తు వారంటే ప్రేమ, తన దగ్గర కత్తుంది కాబట్టి వాడితే మంచిది అనుకుని పేతురు గారు దానికి పదును పెట్టి వాడారు. ఏం చేశారు? ప్రధాన యాజకుని దాసుని చెవి తెగ నరికారు. నేను అడుగుతాను, చంపేయాలనుకుంటే పొడిసేస్తే చచ్చిపోయేవాడు కదా, ప్రత్యేకంగా చెవిరెందుకు తను నరకడం? ఇప్పుడు మన ప్రభువుని పట్టుకున్నారు, అవసరమైతే ఆ పరిస్థితుల్లో ఆయన శిష్యులు మనమేంటే మనల్ని కూడా పట్టుకోవచ్చు. మనల్ని పట్టుకుంటారేమో అని భయం ఉన్నప్పుడు, మనల్ని చంపేస్తారేమో అని భయం ఉన్నప్పుడు మన మీదకి వస్తున్న వారిని మనం ఎక్కడ కొడతాం? చచ్చిపోయేటట్టు కొట్టడానికి ప్రయత్నం చేస్తాం. అయితే పీకేసేస్తాం, లేకపోతే పొట్లో పొడి చేస్తాం. మరి పేతురు గారు అంటే వెరైటీగా చెవిని నరికారు. ఆలోచించండి, ఎందుకు చెవి నరికారు అంటే చంపాలనేది ఆయన ఉద్దేశం అయి ఉండదు. కాకపోతే అందరినీ కొంచెం భయపెట్టాలి, అందరు కాసేపు పట్టిటి చల్లా చెదరైతే యేసుక్రీస్తుని తీసుకుని పక్కకి వెళ్ళిపోవచ్చు అనుకున్నారేమో. ఏమో తప్ప మనం అనుకోవడానికి ఏం లేదు. అనుకున్నారేమో ఆయన. అంటే అక్కడ ఒక సన్నివేశాన్ని క్రియేట్ చేసి అందరినీ చెదరగొట్టి ఆ సమస్య నుంచి బయటకు తీసుకురావాలని మాత్రం అనుకుని ఉంటారు ఆయన. అందుకే వెంటనే ఏం చేశారంటే ఆయన దగ్గర ఉన్న ఆయుధాన్ని తీసి చక్కగా గురి చూసి ఆ దాసుని చెవిని తెగ నరికేశారు. ఇప్పుడు మీరు
నరికింది ఎవరు అంటే పేతురు గారని, నరికించుకున్నది ఎవరు అంటే మల్కు గారు అని బైబిల్ చెప్తుంది మనకి. చూద్దాం ఆ మాట ఒకసారి. యోహాను గారు రాసిన సువార్త 18వ అధ్యాయము 10వ వచనం. అంటే మిగిలిన సువార్తల్లో పేర్లు ఉండవు. ఆయన శిష్యులలో ఒక దాసుని కొట్టినని మాత్రమే ఉంటుంది. యోహాను సువార్తలో అయితే ఇద్దరు పేర్లు ఉంటాయి. చూద్దాం 10వ వచనం. యోహాను సువార్త 18వ అధ్యాయము 10వ వచనం. సీమోను పేతురునొద్ద కత్తి ఉండినందున అతడు దానిని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని చెవి తెగ నరికెను. ఆ దాసుని పేరు మల్కు. ఇప్పుడు చూద్దాం, మనం నా వైపు చూడండి. కత్తులు కొనుక్కొని అనగానే ఉన్న 2 కత్తుల్లో ఒక కత్తి ఎవరి దగ్గర పెట్టుకున్నారు? రెండో కత్తి ఎవరి దగ్గర ఉందో మనకు తెలీదు. ఒకటి మాత్రం కన్ఫామ్గా గ్యారెంటీగా ఎవరి దగ్గర ఉంది? పేతురు గారి దగ్గరే ఉంది. మనకు తెలుసు, అన్నిటిలో ఆయన ముందుంటారు. అది మన భవిష్యత్తు తరాల వారు తెలుసుకోవడం కోసం కావచ్చు, పెద్దవారు కాబట్టి ఆయనకి ఆ స్థితిని అందరూ ఇచ్చుండొచ్చు. కారణం ఏదైనా సరే ముందు ఎవరి దగ్గర ఉండేది? ఆయన దగ్గరే ఉంటుంది. మాట అయినా, సమాధానమైనా, ప్రశ్న అయినా ఏదైనా ఎవరి దగ్గర ఉంటుంది? పేతురు గారి దగ్గరే ఉంటుంది అనమాట. కత్తి కూడా ఆయన దగ్గరికి వచ్చేసింది ఒకటి. అన్న నీ దగ్గర నుంచి నువ్వు పెద్దోడు కదా అని ఒక కత్తి ఇచ్చారు ఆయనకి. చక్క కత్తి వరలో పెట్టుకొని ప్రభు వెనకాల తిరుగుతున్నాడు. ఇప్పుడు ఆ ప్రధాన యాజకులు అందరూ వచ్చేసారు, హడావుడి చేస్తూ ఉంటే వెంటనే కత్తి తీసి వేరే లెవెల్లో చూసి ఒక దాసుని చెవిని నరికేశారు. ఇప్పుడు మీరు చెప్పండి, పట్టుకోవడానికి వచ్చారు కాబట్టి యేసుక్రీస్తు వారు కూడా సైలెంట్గా చూసి చూడనట్టు ఉండొచ్చా లేదా? ఉండొచ్చు. అమ్మాయి నేనే చెప్దాం అనుకున్నాను పేతురు, అసలు అందుకే కత్తి కొనుక్కోమన్నా నిన్ను అనొచ్చు. మనమైతే అదే చెప్తాం. అందుకే కత్తి కొనుక్కోమన్నా నిన్ను, మంచి పని చేసావు, మంచి టైంకి వచ్చావు, నేను చేస్తే బాగుండేది కాదు, సమాజం నన్ను అపార్థం చేసుకునేది, మీరు చేశారు కదా ఏం కాదు, ఇవాళ నేనే కవర్ చేయొచ్చు, మళ్ళీ నా పిల్లలు తెలియజేశారులే నా శిష్యులని, మంచి పని చేసావు అనొచ్చు. కానీ వెంటనే యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటి? పేతురు కత్తిని వరలో పెట్టు. వరలో పెట్టుకోవడానికి కత్తులు కొనుక్కోమనేది? బట్ట నమ్మి మరి వరలో పెట్టుకోవడానికి కత్తులు కొనుక్కోమన్నది ఏంటి? మనకు అవసరం లేని వస్తువు మనం కొనుక్కుంటామా? ఒకవేళ అవసరం లేదంటే సెకండ్ హ్యాండ్కి అమ్మేస్తాం, 4 రూపాయలు వస్తుంది, ఇంట్లో ఎందుకు అనిపిస్తుంది మనకి, కాదా? చెప్పండి, అవునా కాదా? మనం ఒక వస్తువు కొనుక్కున్నాం, మనకు ఉపయోగపడితే ఉంచుకుంటాం, ఉపయోగపడట్లా అలా హ్యాంగ్ చేసి ఉంచాం, ఏమనిపిస్తుంది మనకి? పనికి రాకుండా అలా పెట్టి పాడు చేసుకునే కంటే అమ్మేస్తే 4 రూపాయలు వస్తాయి కదా, మనం 10 రూపాయలకు కొన్నాం, 4 రూపాయలని వస్తాయి కదా అని అమ్మేస్తాం కదా. ఈరేంటి బట్ట నమ్మి మరి కత్తి కొనుక్కొని, కత్తి మాత్రం పూజ చెయ్యయ్యా వరలోనే ఉంచు అంటున్నారు ఆయన. అప్పుడు పేతురు గారు ఏమనుకోవచ్చు తెలుసా? మా ప్రభు తిక్కలోడు అనుకుంటా, కొనుక్కోమంటాడు, వరలో పెట్టమంటాడు, అందుకే మమ్మల్ని సమాజం తేలిగ్గా చూద్దాం, ఆయన్ని తిడతారు, మమ్మల్ని తిడతారు, ఆయన్ని కొడతారు, మమ్మల్ని అనుకోవచ్చు. కానీ ఆయనకు తెలుసు యేసుక్రీస్తు వారు ఏది మాట్లాడినా దానికి ఒక విలువ ఉంటుందని. అందుకే వెంటనే ఏం చేశారు? వరలో పెట్టేసుకున్నారు. ఓకే వాడొద్దా ప్రభు, ఓకే పెట్టేస్తా అని పెట్టేశారు. నిజంగా అండి, కొన్ని సందర్భాల్లో పేతురు గారిని గురించి ఆలోచిస్తుంటే అనిపిస్తుంది, అంత పెద్ద వయసు, అంత అనుభవం, అంత చాకచక్కి ఉండి కూడా చిన్న పిల్లోళ్ళ బిహేవ్ చేస్తూ ఉంటారు ఏదైనా మాట చెప్పినప్పుడు. అదే నచ్చిందేమో ఒకవేళ ప్రభుకి అనిపిస్తుంది. నీ వరలో పెట్టు అంటే పెద్ద కొనుక్కోమన్నా మళ్ళీ తీస్తేనే వరలో పెట్టమంటావు ఏంటి అని అనొచ్చు. ఇది తిరిగి ఆయన అంతే తెలుసుగా, మనకి తెలిసిందేగా, వెళ్దామంటాడు వద్దంటాడు, చేద్దామంటాడు వద్దంటాడు, కొనమంటాడు పెద్ద గొనగొచ్చు, ఇటు గొనగొచ్చు, ఆయన ఏదో ఒకటి అనొచ్చు, లేకపోతే మనసులో ముఖం ముడుచుకొని చూసావా చిన్న పెద్ద లేకుండా ఎలా అనేసాడు ప్రభు, నన్ను కొనుక్కోమని ఉంచుకోమన్నదే కదా, అవసరమనే కదా వాడాను అనొచ్చు. కానీ ఇక్కడ ఏమీ మాట్లాడినట్టు మనకు అనిపించదు. అదే పేతురు గారిలో ఉన్న గొప్ప లక్షణం అండి. సాతానా వెనక్కిపో అనగానే ఏంటి నన్ను సాతాన్ అంటావా అనలా. నేను అన్నది తప్పేమో పక్కన పెట్టేసుకున్నాడు. నేను ఎవరినయ్యా? నువ్వెవరివంటే పరలోకపు తండ్రికి సజీవుడుగు దేవుని కుమారుడువైనా నువ్వు క్రీస్తువయ్యా అంటే ఏది చెప్తున్నప్పుడైనా, ఆయన గద్దించేటప్పుడైనా, తిట్టేటప్పుడైనా, మెచ్చుకునేటప్పుడైనా ఒకేలా స్పందించే మంచి మనసు అనమాట. ఎవరిది? పేతురు గారు. అందుకే పేతురు కత్తి వరలో పెట్టు అన్నారు. మరి వయసులో పేతురు గారు అంటే పెద్దలు చెప్పే మాట ఏంటంటే క్రీస్తు వారి కంటే పెద్దవాళ్ళని, లేకపోతే ఇంచుమించు 1-2 సంవత్సరాలన్నా కనీసం పెద్దవాడై ఉంటారు అని మాట్లాడుకుంటూ ఉంటారు. చూసావా పెద్ద చిన్న లేకుండా ఎలా అనేసాడో, ఎంత ప్రభు అయితే మాత్రం, ఎంత గురువు అయితే మాత్రం అనొచ్చు. మీరు అనరా నన్ను? నేనేమన్నా, నాకంటే పెద్దలు చాలామంది ఉన్నారు. ఎప్పుడైనా నేను కొంచెం గట్టిగా మాట్లాడాను అనుకో, ఎంత అమ్మగారు అయితే మాత్రం మా వయసు చూడద్దా గట్టిగా మాట్లాడేసింది అనుకుంటారు.
కానీ పేతురు గారికి ఉన్న గుణం ఏంటంటే ఎంత పెద్దగా ఉన్నా వెంటనే కత్తి వరలో పెట్టేశారు. ఇది ఒక విషయం. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా ఆలోచించవలసింది ఎవరిని గురించి అంటే మల్కు గారిని గురించి. వాస్తవానికి అతను ప్రధాన యాజకుని యొక్క దాసుడు. వచ్చేటప్పుడు చాలా గంభీరంగా వచ్చి ఉంటాడు. మేము ఇవాళ పెద్ద చేపను పట్టడానికి వెళ్తున్నాం అన్నట్టు వచ్చి ఉంటారు కదా, పెద్ద సాహసం చేయబోతున్నాం అన్నట్టే వచ్చి ఉంటారు. తీరా వచ్చిన తర్వాత ఊహించలేదు. పేతురు గారికి తెలీదు ఏదో ఒక దాసుని చెవి నరుగుదామని. మల్కు గారికి తెలీదు నన్ను పేతురు గారు నా చెవి నరుకుతారు అని. క్రీస్తు వారికి కూడా అప్పుడు ఆ దృష్టిలో లేరు. అంత కామన్గా ఉన్నప్పుడు జరిగిన సంఘటన. కానీ ఇక మనం ఆలోచించాలి మల్కు గారిని గురించి. పట్టుకోవడానికి వచ్చినప్పుడు గంభీరంగానే వచ్చి ఉండొచ్చు. వచ్చిన తర్వాత ఊహించని ఆ హఠాత్ పరిణామానికి మల్కు గారు ఎలా ఉండుంటారు ఆలోచిస్తున్నారా? ముందుకొచ్చి హడావిడి చేస్తుంటారు. కానీ పేతురు గారు చెవి నరకగానే ముందు చెయ్యి వెళ్ళిపోయి ఉంటుంది. సహజంగా దెబ్బ తగలగానే మన చెయ్యి అక్కడికే వెళ్ళిపోతుంది కదా. ఇలా పట్టేసుకుని ఉంటుంటారా మల్కు గారు. ఏంటి ఇలా జరిగింది, ఇప్పుడు నేను ఏం చేయాలి, నా చెవి ఎట్లా అతుకుద్ది, నా పరిస్థితి ఏంటి, నేను ఏమైపోతున్నాను, నా బ్లడ్ అంతా పోతుంది కదా, ఇవన్నీ వచ్చేస్తాయి లేదా ఆ టైంలో, అన్నీ వచ్చేస్తాయి కదా. ఇప్పుడు ఏం చేయాలి, నా చెవి ఎలా అతుకుద్ది, నా చెవి ఎలా అతుకుద్ది ఆలోచనలో ఉండుంటారు. ఆ సందర్భంలో ప్రభు నన్ను మరలా స్వస్థపరుస్తాడా, నా చెవి నాకు అతుకుతుందా, నేను మళ్ళీ మామూలుగా వినగలనా, ఇవన్నీ వస్తాయి ఆయనకి, ఖచ్చితంగా వస్తాయి. కానీ ఆయనకి తెలియని ఒక విషయం ఏంటంటే యేసుక్రీస్తు మరలా అక్కడ స్వస్థపరుస్తారని అతనికి తెలీదు. అసలు స్వస్థపరుస్తారని ఊహ కూడా ఉండదు. ఎందుకని ఆయన్ని పట్టుకోవడానికి వచ్చానుగా. మరి నేను ఆయన పట్టుకోవడానికి వచ్చిన నాకు ఇబ్బంది కలిగితే నన్ను స్వస్థపరుస్తారని అనుకుంటామా? ఏమన్నా అనుకుంటారా? మల్కు గారు కూడా అనుకుని ఉండరు. కానీ వెంటనే జరిగింది ఏంటి అంటే ఒక క్రైస్తవుడు నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే తననే పట్టుకోవడానికి వచ్చిన వ్యక్తిని, ఆ వ్యక్తి చెవి తెగ నరికితే వెంటనే చెవిని తీసి మామూలుగా అతికిచ్చేశారు యేసుక్రీస్తు వారు. వీడిని పట్టుకోవడానికి వచ్చినాడు కదా, ఆ ప్రధాన యాజకుడు మనిషి కదా, ఎందుకు వీడి చెవి నేను వాడికి తెలిసి రావాలి, లేకపోతే నేను ఎంత స్వస్థతలు చేస్తున్నాను, నేను ఎవరికి పేరట చేస్తున్నాను, నా గొప్పతనం ఏంటో, నన్ను పంపిన వాని గొప్పతనం ఏంటో వీళ్ళందరికీ అర్థం కావాలంటే ఆ మల్కు చెవి అలాగే వదిలేద్దాం అనుకున్నారు యేసుక్రీస్తు వారు? అనుకోలా. ఆయన అందరినీ ఎలా స్వస్థపరుస్తూ వచ్చారో అతన్ని కూడా అలాగే. ఆ క్షణం మల్కు గారు తెగిపడినప్పుడు ఒకలా ఉండుంటారు. బాగా వినాలి. మల్కు గారు పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఒకలా ఉండుంటారు. ధైర్యంగా నేను వచ్చాను పట్టుకోవడానికి అన్నట్టు వచ్చి ఉంటాడు. చెవి ఊడిపడినప్పుడు భయపడిపోయి ఉంటాడు. ఏం జరుగుతుంది ఇప్పుడు, నా చెవి ఎలా అతికేది, ఇక నేను వినలేనా, నా చెవి అతకదా, ఏ డాక్టర్ దీనికి ఆపరేషన్ చేస్తాడు, అదే యేసుక్రీస్తు అయితే ఊరికి అడిగేవాడు, నేను ఈ పని మీద రాకుండా ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి బతిలాడుకునేవాడిని, ఇప్పుడు నేను ఎలా వచ్చానో పట్టుకోవడానికి వచ్చిన వాడిని కదా, నన్ను నేరస్తుల్లో చూస్తాడేమో, నా చెవి అతికించడేమో, ఇన్ని ప్రశ్నలు వెతులుతూ ఉండుంటాయి. కానీ ఈ ప్రశ్నలన్నిటికీ ఒకే సమాధానంగా యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే చెవిని తీసి అతికించారో ఇప్పుడు ఆయన ఏమైపోయి ఉంటాడు? మీరు చెప్పాలి, ఏమైపోయి ఉంటాడు? ఇంత మంచోడా ఆయన, ఇంత మంచోడా? ఆయన్నే పట్టుకోవడం అంటే ఏదో పట్టుకెళ్ళి తీసుకెళ్ళి మళ్ళీ విడిపించే ఉద్దేశం కాదు కదా, చంపడానికి కదా పట్టుకునేది. అంటే ఇండైరెక్ట్గా ఏంటి, చంపుతున్నట్టే కదా అతను. ఆ దాసుడు ఎందుకు వచ్చినట్టు, చంపినట్టే. ఇండైరెక్ట్గా ఏంటి, ఆయన చంపడానికి అతను అంగీకరించినట్లు, చంపడానికి అప్పగిస్తున్నట్లు, చంపారంటే అందులో వీళ్ళ పాత్ర ఉన్నట్లు. ఇండైరెక్ట్గా ఒక్క మాటలో చెప్పాలంటే చంపినట్టు. నేను చంపడానికి వస్తే ఈ చివరి స్థితిలో, ఈ ఆఖరి క్షణంలో కూడా నన్ను స్వస్థపరుస్తున్నాడా? అంత మంచోడా, అంత ప్రేమమయుడా? ఆయన గురించి తర్వాత ఎక్కడ బైబిల్ చెప్పలేదు కానండి, చాలా పశ్చాత్తాపడి ఉంటాడు, చాలా ఏడ్చుంటాడు కదా. ఇంత మంచివాడినా నేను అప్పగించడానికి వచ్చాను, ఆ ప్రధాన యాజకుల మాట వినా నేను వచ్చేసాను ఎంత మంచి వ్యక్తిని పట్టుకోవడానికా, ఇప్పుడు ఏ రకంగా నేను విడిపిద్దామా అనే ఆలోచన అతనికి వచ్చే ఉంటుంది. కానీ పరిస్థితులు అనుకూలించవు. ఎందుకంటే ఆయన అప్పగించబడాలి, మరణించాలి, మనకు విమోచన కలగాలి. కానీ ఆయన మనసుకి ఏమనిపిస్తుంది మీరు చెప్పండి?
ఈ టైంలో కూడా నా చెవిని అతికించాడంటే నేను కూడా ఏదో ఒక సహాయం ఆయనకి చెయ్యాలి, ఏం చేయగలను అని ఆలోచించే ఉంటాడు. ఏదో చిన్న ప్రయత్నం చేసే ఉంటాడు, కానీ అది జరిగిపోవాలి కాబట్టి ఏం చేయలేకపోయిండొచ్చు. కానీ ఏం జరుగుంటుంది అంటే రాయబడకపోయినా కనీసం తనైనా మారుండాలి. మంచి మనసు అయితే, కొంచెం ఆలోచించే మనసు అయితే, కొంచెం మంచి మనిషి అయితే, కొంచెం ఆగి ఆలోచించుకోగలిగిన కెపాసిటీ తనకుంటే ఏం జరుగుద్దంటే తప్పకుండా ఆ వ్యక్తి మార్పు చెందాలి. ఒకవేళ కఠినుడే అయితే మాత్రం అప్పుడు కూడా ఏం ఆలోచించడు. నేను అతికించమన్నానా ఏంటి? ఆయనకి ఆ శక్తి ఉందో అతికించాడు. ఆయన అతికించిపోతే నేను హాస్పిటల్కి వెళ్ళేవాడు, ఆపరేషన్ చేయించుకునేవాడిని. ఉంటే ఉండేది, చెవి లేకపోతే అవుటోళ్ళ ఉండేవాడిని. ఎవరు అతికించమన్నారు? ఈ సమాధానం కూడా వస్తుందా లేదా? మూర్ఖులైతే ఖచ్చితంగా వస్తుంది. అదే మంచివాడైతే, అరే ఈ స్థితిలో కూడా నన్ను ప్రేమించాడా, ఈ స్థితిలో కూడా నేను ఎవరో గుర్తించకుండా నన్ను కాపాడా, మరలా నా చెవిని తిరిగి అతికించాడా, అలాంటి మహానుభావుడిని నేను అప్పగించాను అని తప్పకుండా పశ్చాత్తాపం అతనిలో కలుగుద్ది.